హలో క్రేజీ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి దొండకాయ మసాలా కర్రీ అండి. ఈ దొండకాయ మసాలా కర్రీని ఏదైనా ఫంక్షన్లో కానీ కర్రీస్ పాయింట్లో కానీ మీరు డెఫినెట్లీ ట్రై చేసే ఉండొచ్చు. చాలా బాగుంది, కాకపోతే ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది ట్రై చేసి ఉండరు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు డీటెయిల్గా చెప్తానండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ దొండకాయ మసాలా కర్రీ సిమిలర్గా గుత్తి వంకాయ స్టైల్లో ఉంటుందండి. వంకాయ మేము తినము అనుకునే వాళ్ళకి దొండకాయ మసాలా కర్రీ ఒక వరం లాంటిదండి. తిన్నవాళ్ళు ఎవరైనా సరే మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందనాల్సిందే, అంత బాగుంటుంది. లేట్ ఎందుకు, మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మార్కెట్ నుంచి ఫ్రెష్గా ఉన్న దొండకాయల్ని ఒక అరకిలో తెచ్చుకోండి. తెచ్చుకున్న దొండకాయల్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసుకుందాం. వాటర్ పోసి ఈ దొండకాయల్ని శుభ్రంగా కడుక్కోండి. రైతులు పొలంలో దొండకాయలు కోసేటప్పుడే దొండకాయలకి జిగురు అంటుకుంటుందండి. అందుకని లైట్ గోరువెచ్చని నీటిలో దొండకాయలను శుభ్రంగా కడుక్కుంటే దొండకాయకి అంటుకున్న జిగురు పోవడమే కాదండి, మనం గోరువెచ్చని నీటిలో కడుక్కుంటాం కాబట్టి బ్యాక్టీరియా ఏమైనా ఉంటే అది కూడా చనిపోతాయి. వీడియోలో మేము చూపించిన విధంగా దొండకాయల్ని ముందు వెనక తొడాలని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దొండకాయలు సన్నగా ఉంటే 2 భాగాలుగా కట్ చేసుకోండి. దొండకాయలు మరీ లావుగా ఉంటే 4 ముక్కలుగా గుత్తి వంకాయకి మనం ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా 4 సైడ్స్ దొండకాయలని కట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు దొండకాయలు తెచ్చుకునే టైంలోనే ఫ్రెష్గా లేతగున్న దొండకాయలు తెచ్చుకోండి. మరీ ఎక్కువగా ముదిరిపోయినాయి కానీ పండిపోయిన దొండకాయలు తీసుకురావద్దు. ఈ మసాలా కర్రీ పండిపోయిన దొండకాయలు అస్సలు పనికిరావండి. మేము దొండకాయలు కట్ చేసే టైంలో దొండకాయలు పండిపోయినవి వచ్చాయి చూసారు కానీ ఈ విధంగా పండిపోయిన దొండకాయలు పనికిరావండి. ఇలాంటి దొండకాయలు పక్కన పెట్టేద్దాం. ఫ్రెష్గా పండకుండా ఉన్న దొండకాయల్ని వీడియోలో నేను చూపించిన విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం దొండకాయల్ని కట్ చేసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దొండకాయ మసాలా కర్రీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలాలోనే ఉందండి అసలైన మ్యాజిక్. ఈ మసాలా మనం ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నాం అన్న దాన్ని బట్టే కర్రీ టేస్ట్ ఆధారపడి ఉంటుంది. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఒక 100 గ్రాములు పల్లీలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన పల్లీల్లో ఎటువంటి ఆయిల్ యాడ్ చేయకుండా మంట సిమ్లో పెట్టుకుని పల్లీల్ని లైట్గా ఫ్రై చేసుకోండి. పల్లీలు రంగు మారిన తర్వాత 2 స్పూన్లు తెల్ల నూకలు యాడ్ చేసుకోండి. 10 నుంచి 20 కాజు, కొంచెం ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకుందాం. అలానే 3 లవంగాలు, 4 ఇలాచీ కూడా యాడ్ చేసుకుందాం. మీరు స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ కర్రీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కోసం రెడీ చేస్తున్నామండి. అందుకని స్పైసీస్ ఏమి వేయకుండా మీడియం స్పైసీ ఉండేలా చేస్తున్నామండి. వాళ్ళు స్పైసీ ఎక్కువ తినరు, అందుకని వేయలేదు. మా కోసం అయితే మేము డెఫినెట్లీ మిరియాలు వేసుకుంటామండి. మిరియాలతో పాటు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాం, ఎందుకంటే మేము స్పైసీ చాలా ఎక్కువ తింటాం. మాకు స్పైసీగా తినడం అంటే చాలా ఇష్టం. మాలా స్పైసీగా ఎవరైనా తినేవాళ్ళు ఉంటే వాళ్ళ వరకు యాడ్ చేసుకోండి, లేదంటే నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి, సరిపోతుంది. నువ్వులు వేసిన తర్వాత మరీ ఎక్కువగా ఫ్రై చేద్దండి. లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుని పూర్తిగా మసాలాలో చల్లారే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు చల్లారిన మసాలాని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. మసాలాని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో నానబెట్టి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు టైం లేకపోతే డైరెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. తగిన వాటర్ యాడ్ చేసుకొని మసాలాని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకోవడం వస్తే చాలండి, కర్రీని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనం దొండకాయలను ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మనం యాడ్ చేసిన ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయల్ని వాటర్లో సపరేట్ చేసి ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. ఆయిల్లో దొండకాయలు యాడ్ చేసే టైంలో దొండకాయల్లో వాటర్ లేకుండా చూసుకోండి. దొండకాయల్ని వాటర్లో సపరేట్ చేసుకుని వాటర్ మొత్తం పోయిన తర్వాత అప్పుడు మాత్రమే దొండకాయలను ఆయిల్లో యాడ్ చేసుకోండి. వాటర్తో పాటు దొండకాయలను ఆయిల్లో యాడ్ చేసుకున్నారంటే ఆయిల్ మీ మీద చిమ్మడమే కాదండి, దొండకాయలు అస్సలు కుక్ అవ్వవు. అందుకని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకుని అప్పుడు దొండకాయలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దొండకాయల్ని మంట సిమ్లో పెట్టుకుని దొండకాయల్ని 50 to 70% వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. కొంతమందికి దొండకాయలు పచ్చిగా ఉంటే నచ్చవండి, అలాంటి వాళ్ళు మాత్రం ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మిగతా వాళ్ళు మాత్రం దొండకాయల్ని 50 to 70% వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది.
మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న దొండకాయల్ని వీడియోలో నేను చూపించిన విధంగా చిల్లులున్న గంటితో ఆయిల్ లేకుండా దొండకాయల్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర చిల్లులున్న గంటి లేకపోతే జారుతో ఆయిల్లో ఉన్న దొండకాయల్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా దొండకాయలు మొత్తం ఆయిల్లోంచి సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన జీలకర్రని ఆయిల్లో చిట్పటలాడేలాగా లైట్గా ఫ్రై చేసుకుందాం. జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 బిర్యానీ ఆకుల్ని ఆయిల్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన బిర్యానీ ఆకుల్ని లైట్గా ఫ్రై చేసుకోండి. మనం బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన ఆనియన్స్ని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోండి. నేనైతే 2 పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్స్లోకి యాడ్ చేసుకోండి. అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కరివేపాకుని స్కిప్ చేయండి. లైట్గా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే కర్రీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు అంటే ఎంతవరకు ఫ్రై చేసుకోవాలని కొంతమందికి డౌట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసే టైంలో లైట్గా అడుగు పడుతుందండి. ఈ విధంగా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చి లైట్గా అడుగు పట్టే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన ఆనియన్స్లోకి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్పు టమాటా కూడా యాడ్ చేసుకుందాం. మనం యాడ్ చేసుకున్న టమాటాలు సుమారుగా 1/2 కిలో ఉంటాయండి. అంటే 3 నుంచి 4 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన టమాటాలని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుని 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. టమాటాలోంచి స్కిన్ సపరేట్ అయ్యి టమాటా బాగా కుక్ అవ్వాలండి. టమాటాలని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. టమాటా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు టమాటాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని కుక్ అయిన టమాటాలోకి యాడ్ చేసుకుందాం. అలానే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని రిమైనింగ్ మసాలాను కూడా యాడ్ చేసేసుకుందాం. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. మీరు స్పైసీ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ కారం యాడ్ చేసుకోండి, లేదంటే యాడ్ చేసిన కారం సరిపోతుంది. మనం యాడ్ చేసుకున్న ఉప్పు కారం మసాలాలో కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకునే టైంలో మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేదంటే అడుగు పట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకని మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. మసాలాను కలిపే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ మీద కూడా చిమ్మే అవకాశం ఉంది. అందుకని చూసి జాగ్రత్తగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని గ్రేవీని బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ గ్రేవీలోంచి లైట్గా ఆయిల్ పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకోండి. మనం ఈ మసాలాని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయల్ని గ్రేవీలోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన దొండకాయల్ని గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా గ్రేవీలో దొండకాయలు కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల దొండకాయలకి ఉప్పు కారం మసాలాలు పట్టడమే కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దొండకాయల్ని 3 నిమిషాల పాటు గ్రేవీలో బాగా కుక్ చేసుకోండి. కుక్ అయిన దొండకాయల్లోకి ఒక 1/2 గ్లాస్ లేదా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. దొండకాయలు బాగా కుక్ అయిపోయాయి అనిపిస్తే మాత్రం ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని సరిపోతాయి. లేదు దొండకాయలు కొంచెం పచ్చి ఉంది అనిపిస్తే మాత్రం 1 గ్లాసు లేదా 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. మనం యాడ్ చేసుకున్న వాటర్ గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మరొకసారి మూత పెట్టుకొని కర్రీని 4 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూసారుగా అండి, కర్రీలోంచి ఆయిల్ పైకి తెలుతుందంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఈ విధంగా కుక్ అయ్యే టైంలోనే ఒకసారి ఉప్పు కారం మసాలాలు సరిపోయలేదు ఒకసారి చూసుకోండి. సరిపోతే ఓకే, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకైతే దొండకాయలు పచ్చి లేకుండా చాలా బాగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు చివరిగా కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి.
ఒకవేళ మీకు కస్తూరి మేతి ఇష్టం లేకపోతే కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి ఈ దొండకాయ మసాలా కర్రీ వేసుకు తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్లోకే కదండి, చపాతీ, పరోటా, పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. లేట్ ఎందుకు మరి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి, నేను కూడా తెలుసుకుంటా. మన వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న క్రేజీ ఫ్యామిలీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. యూట్యూబ్లో వచ్చే మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా వాచ్ చేయొచ్చు. బాయ్ క్రేజీ ఫ్యామిలీ. రేపటి స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.